హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరైనా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. ఇంక ఇప్పుడైతే నేను గిన్నెలు దొరుకుతున్నా, ఇంకా విజయ వంట చేస్తుంది. పిల్లలు అయితే ప్రశాంతంగా పడుకోరు, సండే కాబట్టి ఈరోజు వాళ్ళని ఈరోజు 7:30కి అట్లా లేపుతలే. ఏం చేస్తున్నావు విజయ? అవతలేంటి? ఈరోజు సండే కాబట్టి ఇడ్లీ చేస్తారా? మమ్మీ లేచిందా తేజస్వి? లేవలేదా? అయిందా చాయ్ మరి? ఇప్పుడే పెట్టినావు మసలాలు అన్నట్టు ఇంకా బాగా. చట్నీ చేసినావా మరి? పల్లి చట్నీ చేసినావా? ఓకే. నీకి లోట కొద్దిసేపు అనుకుంటాం డాడీ, ఈరోజు సండేనేగా. సండే కాబట్టి కొద్దిసేపు పడుకుంటారా? తమ్ముడు మేల్కుండా నిద్ర పట్టిండా? నాన్న వారు అయ్యా వారు లేవు బేటా, లేవా? సండేనే కాబట్టి కొద్దిసేపు బజ్జి కుట్టవా? లేచి రన్నింగ్ అన్న వాకింగ్ అన్న చెయ్యవా? రేపు చేస్తావా? ఈరోజు అయితే వజ్జుకుంటావా? ఎందుకురా, సండే రోజు మంచిగా ఆడుకోవాలి, లేచి కానీ ఇట్లా చేస్తారా? నిద్ర వస్తుందా? సరే పడుకోనా? ఒక 10-15 నిమిషాల తర్వాత లేచి బ్రష్లు వేసుకోండి బిడ్డ. రన్నింగ్ నాకు అయ్యారా ఈరోజు? చేయాలి బిడ్డ, మిగతా రోజులలో మీకు టైం సరిపోతలేదు బిడ్డ. స్కూల్కి టైం అవుతుందని నేను అది చేపిస్తలేను మిగతా రోజులలో. ఈరోజు సండే కాబట్టి ఫ్రీగా ఉంటారు కదా, లేచి కొద్దిసేపు రన్నింగ్ చేసి బ్రష్ వేసుకొని చాయ్ గినం కదా అన్నం తినేస్తే అయిపోతుంది. అంటే చాయ్ తాగుతలేరు కదా. సరే కొద్దిసేపు అయినాక లేవండి. ఇప్పుడైతే చేను దగ్గరకు అయితే వచ్చేసినాము. స్వప్న, నేను, పిల్లలు ఇద్దరు, నాయన అయితే ఇంకా వరి నారుకు యూరియా చల్లుతున్నాడు. నారు మంచిగా వచ్చేసింది. ఇంకొక 4-5 రోజులలో నాటు వేయడానికి వస్తుంది నారు. ఇప్పుడు యూరియా చల్లుతుంది కదా నాయన, యూరియా చల్లితే ఇంకా 4-5 రోజులలో ఇంకొంచెం గ్రోత్ వస్తుంది. 4-5 రోజులలో అంటే సండే లేదా నెక్స్ట్ సండే లేదా మండే రోజు నాట్లు వేయాలి, వరి నాట్లు. సరేనా మరి? వచ్చే సండేనన్నా లేకపోతే మండేనన్నా వరి నాటు వేయాలి. వచ్చే సండే రోజు అయితే పిల్లలు వస్తారు, కరియాట్లకి వెళ్ళి అక్కడిక్కడ ఆడుకుంటారు. నీకు కాలరాటి సంతోషం అవుతుంది, వారికి ఇంకా సంతోషం అవుతుంది. కరియాట్ అంటే చాలా ఇష్టం కదా. మరి సండే రోజు పెట్టుకుంటే పిల్లలు కూడా వస్తారు కదా, పిల్లలు బురదలు ఆడతారు కరియాట్లో, మనమేమో నాట్లు వేస్తుంటాము కదా. వారు సండే రోజు మంచిగా ఆడతారు కదా, మండే రోజు సర్దులు అయితే జ్వరాలు వస్తాయి. మండే రోజు ఎప్పుడైనా అంతే కదా. వాళ్ళు నాట్లు వేసే రోజు చెనుగు తీసుకొచ్చినామంటే ఇంకా బురదలా కరియాట్లు ఆడుకుంటుంటారు. అట్లే చల్లగా స్నానం చేసుకుంటారు, బోర్ దగ్గర సరదాలు జ్వరాలు చేసుకుంటారు. ఓ రోజు స్కూల్ డుమ్మ కొడతారు, మళ్ళీ తెల్లారని స్కూల్కి పోతారు కదా. మీకు ఇంకా మొత్తానికి వాళ్ళకి సంతోషం. ఆ రోజు నాట్లు వేసే రోజు బాగా ఆడతారు, వాళ్ళు ఇష్టం. ఆ రోజు ఏమనం రా, మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోండి ఇక. సరేనా? అమ్మ తిడుతుంది కదా, నేనేమన్నాను కదా, ఆడుకోమని చెప్తాగా నేను. సరే, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? గోకర తోటకు మందేయి, గోకర తోటకు అడుగు మంది నాయన యూరియా చల్లిన తర్వాత ఇంకా టమాటాలు తింటాం. నీ అడుగు మంది వేయడం అయిపోయిన తర్వాత మందు గినంగా తీసుకోపా, నేను వస్తాను. చెరిని తెస్తే అయిపోతుంది. నాన్న మీరు రాసుకుంటారా ఏం చేస్తారు బిడ్డ? ఆడుకుంటారు కొద్దిసేపు. సరే కొద్దిసేపు ఆడుకోపండి. నోట్బుక్లు తెచ్చుకోరు కదా, ఏదన్నా ఒకటి రాసుకుందరు కానీ ఆడుకోపండి కొద్దిసేపు. ఎందుకు? లేక చెనుకొచ్చారు కాబట్టి ఆడుకుంటారు అంటావా? సరే చూద్దాం పని, నేను చెప్తాను, నేను ఒప్పిస్తాను రాసుకోవడానికి. నువ్వైతే మందు తీసుకోపో, వస్తున్నాను. నాయన చల్లినవా? నారు ఇప్పుడే నీకు వచ్చింది కదా పెద్దగా అయింది. యూరియా చల్లితే జర నలుపుగా అనిపిస్తుంది, నల్లగా అనిపిస్తుంది. కొంచెం నారు కూడా మందం అవుతుంది అన్నట్టు. సన్నం ఉంది కదా, దొడ్డుగా అవుతుంది కానీ ఆయన సలాతలకి వెళ్తావా?
నారు సన్నం ఉంది, హైట్ పెరిగింది కానీ సన్నం ఉంది నారు. ఇంకా యూరియా చల్లితే కొంచెం దొడ్డుగా అవుతుంది, ప్లస్ పచ్చగా అవుతుంది అన్నమాట, ఇంకా పచ్చగా. అందుకోసమని యూరియా చల్లుతున్నాయి ఆయన. సలునాయన ఎక్కువనే చల్లేసి బోర్ అయితే చాలా ఆపి నడుస్తుంది. కరియట వేయడానికి అస్సలు వీలైతే లేదు. భూమిలో గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా తగ్గిపోయింది, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేవు కాబట్టి. ఇంకా బోర్లు అయితే సరిగా నడుస్తలేవు. ఈసారి వచ్చేను వారైతే చాలా కష్టమే అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే నిన్న మొన్న వాడిన వర్షాలు కూడా చాలా చిన్న వర్షాలు పడినాయి. పెద్ద పెద్ద వర్షాలు పడితేనేమో భూమిలో వాటర్ అయ్యి మోటార్లు మంచిగా నడుస్తుండే. ఇంకా మేమైతే ఒక అర్ధెకర వరకే కరియట వేసినాం ఈసారి. అర్ధెకర మాత్రమే నాటుతాం వరి, ఎందుకంటే వర్షాలు మంచిగా పడి ఇంకా వాటర్ అయితే తర్వాత వేస్తాము. వరినారు అయితే ఇంకా వారం లోపల నాట్లు వేయడానికి వస్తుంది కాబట్టి. ఇంకా నాయన అయితే వరాలు అన్నీ తీసిపెట్టిండు, అన్ని మళ్ళకు వరాలు తీసిపెట్టిండు. ఇంకా ఇప్పుడైతే నేను కరియట వేయాలి ట్రాక్టర్ తీసుకొని. ఇక్కడ స్వప్నం అందేస్తుంది అంటే ఒకసారి అక్కడ చూసి వచ్చి తర్వాత ట్రాక్టర్ తీసుకొని ఇంకా మళ్ళీ అయితే అన్ని కరియట వేసేసేయాలి. మందేస్తాను మందు తెచ్చిపెట్టుకొని దంతె దొబ్బుతున్నాయి రా. కలుపులో మందేస్తే కలుపు మించుకపోతుంది, అందుకని చెప్పి ఇంకా కలుపు కలవడానికి అని ఫిక్స్ అయినా మొత్తం మీద. కలుపు కలిసినాకనే మందేస్తాం. మంచిగా వస్తుంది అది అంతే. మరి బురద బురద అవుతలేదు, ఏం లేదు, ఇక పొల్లు పొల్లు ఉందా? సరే మరి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత టమాటాలు దింపేది ఉంది. రేపు సోమవారం మన ఊర్లో అంగడి కాబట్టి ఒక పని చేద్దాం. అట్లయితే మనం ఏం పనులు చేయాలనుకున్నాం అవన్నీ వాయిదా తీసుకోవాలి. టమాటా గోకరకాయ దింపాలనుకున్నాం ఈరోజు, గోకరకాయ వాయిదేద్దాం, రేపు పొద్దున వచ్చి దింపుదాం. ఓన్లీ టమాటాలు దింపుదాము. నేను ఇక్కడ మిషన్ దొబ్బుతా, నీకు నువ్వు కలుపు కలుసుకో. ఇది మిషన్ కొద్దిగా ఒక 1 అవర్ అట్లా దొబ్బి తర్వాత పోయి ఆ 3 మళ్ళీ కరియట వేసేస్తా, సరేనా? జరిగిందిగా నువ్వు కలవర తీసుకో, కలవర తీసుకొని కలుసుకుంటారా. కలవడానికి వస్తుంది, ఇంకా మంచిగా కలిస్తే కలుపు మొత్తం పోతుంది. అవును, ముసురు పడేటప్పుడు మంది వేసుకున్నా కానీ చెట్లు అయితే. అవును, అయినా నువ్వు చెప్పింది కరెక్ట్. ఇదే కలుపు అంతా పెట్టుకొని మనం మంది వేస్తే కలుపు మించకపోతే తర్వాత కలవనికే మన వల్ల కాదు, కలుపుకే బలం ఎక్కువ అవుతుంది. మొక్కల కన్నా కలుపు ఎక్కువ వస్తుంది. ఇక మొక్కలు సమానం ఉన్నాయి, కలుపు సమానం ఉంది. ఇక చెట్టు గోకర చెట్టు, ఇక ఇతల కలుపు మొక్కలు సమానం ఉన్నాయి. ఏ మొక్క ఏదో గుర్తుపట్టడానికి రాకుండా ఉంది కలుపు. అందుకు మనం ఇప్పుడు కలిసిన తర్వాత మంది వేయడమే కరెక్ట్. ఒక మధ్యలో తుంగ చాలా ఉంది, గీడ తుంగ ఉంది. మెయిన్ అంటే ఈ తుంగ పోవాలి. ఈడున్న తుంగ ఆడ చూడు ఎంతగానో నిండా వనంలాగా ఉంది తుంగ, ఆడ నుంచి ఆ వనం మొత్తం. సరే నేను దంతే దొబ్బుతా, కలవర తెచ్చుకోపో, నువ్వు కలుసుకుంటారా? ఇక తెచ్చుకున్నా, సరే జరుగు మరి. అన్నా ఏం చేస్తున్నావు? అన్నీ మంచిగా నాకు ఇస్తావా? ఇస్తా. పిట్టగుడు చేస్తుందంట, పిట్టగుడు చేస్తుంటా. మంచిగా వచ్చింది, సూపర్ అయింది అంట మీరు ఆడుకోనికి. అన్న ఇది ఎట్లా తోయినావు? కట్టెతో ఇట్లా అంటే వచ్చింది, మంచిగా అయింది నాన్న. ఫస్ట్ పొక్కుందేమో ఇట్లా అంటేనే వచ్చింది. అదే ఫస్ట్ కొంచెం ఉన్నదా, నువ్వు ఇంకొంచెం లోతుగా తీసినావా? సూపర్ అయ్యింది. ఇవి ఇట్లా కాలు పెట్టి చేస్తుంటుంది తెలుసా మేము చిన్నగా ఉన్నప్పుడు.
ఇసుకలో ఇట్లా ఇది ఉంటుంది కదా, ఇట్లా కాలు పెట్టేసి దానిపైన మొత్తం మట్టి, పచ్చి మట్టి, ఇసుక పోసి పిట్టగూడు లాగా వేసి ఆడుకుంటుంటాం చిన్నగా ఉన్నప్పుడు. గుర్తుకున్నాయి నువ్వు ఆడుకున్నావు ఆటలు ఎప్పుడన్నా? బొమ్మరిల్లు అవి అని కదా చిన్నగా ఉన్నప్పుడు. నీకు నచ్చింది అవారు? ఆడుకో. ఇంకోటి తమ్ముడికి ఇప్పుడు పక్కన ఆడుకుంటాడు తమ్ముడు కూడా. ఇక్కడే గిడ వస్తుంది చూడు, ఆడ రాదు ఇక్కడ గడ్డలాగా ఉంది కాబట్టి కొంచెం 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 తవ్వితే వస్తుంది చూడు గిడ, అక్కడ రాదు. మెల్లగా జాగ్రత్త ఆడుకోండి, దెబ్బలు తాకించుకోకండి సరేనా? ఆ కొడవలు తెచ్చుకోపో, కలవార తెచ్చుకో. కలవారలతో కొట్లాడతారా? అమ్మ భయపడుతుందిరా కలవారి ఇవ్వమంటే. మీరు కొట్లాడతారా అని? వద్దు బేటా, మీరు ఆడుకుంటూ కొట్లాడతారు కాబట్టి చేతిలో ఉంటే దాంతో అన్నం కొట్టినాం అనుకో దెబ్బ తాకుతుంది కదా నాన్న. ఆ కట్టెతో ఆడుకోండి, మెల్లగా స్లోగా ఆడుకోండి సరేనా నాన్న? మంచిగా వస్తుందా కలవానికి? మెత్తగా ఉంది కానీ నేను దంత పట్టిన తర్వాత స్లో మంచిగా వస్తుంది. మట్టి పొల్లు వస్తుంది ఇక నీకు కలవడానికి చాలా ఈజీ ఉంటుంది. మట్టి చదునుగా అయింది పొల్లుగా. అంత మెత్తగా లేదు, అంత గట్టిగా లేదు, మంచిగా ఉంది. మంచిగా కలవడానికి వస్తుంది. ఇనుమన్న వర్షం పడింది, భూమి జర కొద్దిగా పచ్చిగుంది, కొంచెం మారింది కాబట్టి చేతులకు బురద అంటలేదు, మంచిగా కలవడానికి వస్తుంది. మనిషికి యాస్టకు రాదు కదా, ఎంత పని చేసినా చేయాలనిపిస్తుంది, ఇంకా వేయాలనిపిస్తుంది. కొంచెం భూమి బిగ్గర ఉండి కలవనికి ఇబ్బంది అయ్యకుండా ఎట్లెట్లనో ఉంటే ఇంకా మనిషికి కలవనికి రాదు. చాలా యాస్టకు వస్తుంది, చేతులు గుంజుతుంటాయి, ఇంట్లో చేతులు కూడా గుంజాయి. ఆరామ్స్గా వస్తుంది మంచిగా కలవడానికి. సరే దుబ్బుతా ఆయన సార్లు అవి. నాకు దుబ్బడానికి కూడా మంచిగా వస్తుంది. ఈ తుంగ కలిసే దగ్గర చాలా రిస్క్ అనిపిస్తుంది కదరా? దంతే దొబ్బుతా అంటే వద్దా అంటున్నావు, మళ్ళీ తుంగ దగ్గర రుద్దుకపోతుంది వద్దా అని చెప్తున్నావు. ఆ దంతే దొబ్బితే పైననే రుద్దుకొస్తుంది. మళ్ళీ రేపో ఎల్లుండో కలవనట్టే కనిపిస్తుంది, మళ్ళీ కలుపు వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ తుంగ దగ్గర ఇంక వద్దంటున్నావా? ఒక్కసారి మొగలు దిక్కు చూడు, నిండా మూసుకుంది, వాన మొగలైంది. టమాటాలు తెంపుదాంపా కదా, ఎందుకంటే ఇది రేపనే కలుసుకోవచ్చు, ఎందుకంటే వర్షం వస్తే కష్టం అవుతుంది. ఇంత తొందరగా నిండా మూసుకుంది, చీకటైనట్టు అయింది తెలుసా? ఎక్కడ చూసినా చీకటైనట్టు కనిపిస్తుంది. టమాటాలు తెంపుదాంపా. టమాటాలు తెంపేసరికల్లా పాలకు టైం అవుతుంది. ఇంకా పాలు వండుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు మేత చెప్పకూడదు, టమాటాలు తెంపినాక నేనేమో ఆవులకు పాలు వింతా, ఇంకా ఆవులకు గడ్డేసి ఇంటికి వెళ్ళిపోదాం. పోదాంపా. వర్షం వస్తుంది అగో, ఇప్పుడే ఇంత చీకట్లాగా అయింది, వాన మొగలు నిండా మూసుకుంది, మొగలంతా మేఘాలు అయినాయి, వర్షం రావడానికి సిద్ధంగా ఉంది. పోదాం పద. ఏమో రేపు కలుసుదాం పద, వీలైనంత వరకు రేపు కలుసుదాం. ఈరోజు ఎన్నిసార్లు కలిసినావు? అక్కడ నుంచి ఇక్కడ వరకు 8 పైపులు కలిసినావా? 10 పైపులు కలిసినావు, ఆడికైనా నయమే కదా. పోదాం పద, టమాటాలు తెంపుదాం. వెళ్దామా ఇంటికి? చీకటి అవుతుంది కదా. పోదాం. ఇంక ఇప్పుడైతే టమాటాలు తెంపడం అయితే అయిపోయింది. ఇంకా టమాటా బాక్సులు అయితే ఆటోలో పెట్టేసినాము. ఇంకా బావ ఆవులకు పాలు విండేసిండు, ఇంకా మేత చెప్పగినాక ఆవులకు వేసేసినాము. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఎన్ని వెళ్ళినాయి టమాటా బాక్సులు ఈరోజు? 9 వెళ్ళినాయి. 9 వెళ్ళినాయా? బాక్సులు ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ ఏమో 3 ఉన్నాయి. 5 సీట్ల 2 బాక్సులు ఉన్నాయి, 7. 5 + 2 7 కదా. 2 సంచులు ఉన్నాయి, 7 + 2 9. 9 బాక్సుల టమాటాలు అయితే వెళ్ళినాయి ఈరోజు. మొన్న సోమవారం అది శుక్రవారం రోజు, ఆ రోజు 10 బాక్సులు వెళ్ళినాయి. 10 వెళ్ళినాయి. 9 ఒక బాక్స్ ఇంటి దగ్గర పెట్టినాము, 9 బాక్సులు మార్కెట్కి తీసుకుపోయినా. అక్కడ 200కు ఒక బాక్స్ పోయింది. అంటే అటు పోయిన వారమేమో 1100, 1200, 1000 రూపీస్ ఒక బాక్స్ పోయిందంట. మంచి రేటే ఉండే అప్పుడు. ఇంకా మేము మొన్న తీసుకెళ్ళిన రోజు అయితే 200 పర్ బాక్స్ పోయింది. ఇంకా తోట పెట్టినాం కాబట్టి ఎంత రేట్ వస్తే అంత రేటుకి అమ్ముకోవాలి. అక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి కదా, ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు వస్తేనే వాల్యూ ఉంటుంది. పంటలు షార్టేజ్ ఉన్నప్పుడు, అది క్రాప్ ఏమంటారు, టమాటా షార్టేజ్ ఉన్నప్పుడు టమాటా వస్తేనే రేట్ ఉంటుంది. మనం షార్టేజ్ లేకుండా ఎక్కువ టమాటా ఉన్నప్పుడు పండిస్తే రేటు తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేయలేము. 200 బాక్స్ ఉన్నానన్నా ఇంకా తెంపుకొని తీసుకెళ్తున్నాం, ఎందుకంటే
ఆ పంట పెట్టిన ఖర్చులన్నీ వెళ్తాయి. మా కూళ్ళు రాకపోయినా మా కష్టపడిన దానికి మాకు రాకపోయినా డబ్బులు కనీసం ఆ నార తేవడము, దాని కలుపులు తీయడము, మందులు వేయడము, ఆ ఖర్చులు వచ్చిన చాలు అన్నట్టు. ఇంకా టమాటాలు అయితే తెంపినాం ఈరోజు కూడా. రేపైతే మా ఊర్లో అంగడి ఉంటుంది సోమవారం కాబట్టి ఈరోజు అయితే టమాటాలు తెంపినాము. ఇంకా రేపు పొద్దున అయితే గోకరకాయ తెంపేది ఉంది. ఓకేనా, వెళ్దామా ఇంకా.